ఒక ప్రశ్న. రోజంతా కష్టపడే మనిషి గొప్పవాడా? లేక పని చేయకుండా తెలివిగా జీవిస్తున్నానని అనుకునేవాడా? ఈ రోజుల్లో చాలామంది కష్టాన్ని శాపంగా చూస్తున్నారు. కానీ ప్రకృతి మాత్రం ఒక నిజం చెప్తుంది. కష్టపడిన చెయ్యి ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఇప్పుడు చెప్పబోయే కథ ఒక ఎద్దు గురించి కాదు, ఒక కాకి గురించి కాదు. మన జీవితానికి అద్దం పట్టే కథ. ఈ కథ చివరి వరకు వినండి. మీ ఆలోచనలను తప్పకుండా మారుస్తుంది. పచ్చని కొండలు, పంట పొలాలు, స్వచ్ఛమైన గాలి. అలాంటి అందమైన రామాపురం అనే గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు. అతను ధనవంతుడు కాదు, కానీ నిజాయితీ, కష్టం అనే రెండు సంపదలు అతని జీవితానికి ఆధారం. అతనికి ఒక బలమైన ఎద్దు ఉండేది. దాని పేరు వీరుడు. వీరుడు రైతుకు కేవలం ఒక జంతువు కాదు, ఇంటి పెద్ద కొడుకు లాంటివాడు. ప్రతిరోజు తెల్లవారుజామున ధర్మయ్య లేచి వీరుడి తలను ప్రేమగా నిమిరి, రా నా మిత్రమా, మన కష్టం ఈరోజు కూడా ఎన్నో కుటుంబాల ఆకలి తీరుస్తుంది అని చెప్పేవాడు. వీరుడు ఆనందంగా రైతుతో పాటు పొలానికి వెళ్ళేవాడు. ఎండైనా వానైనా అలసట వచ్చినా ఎప్పుడూ పని నుంచి వెనక్కి తగ్గేది కాదు. పొలాన్ని దున్నేది, బండిని లాగేది, విత్తనాలు వేసే పనిలో రైతుకు తోడుగా ఉండేది. సాయంత్రానికి పూర్తిగా అలసిపోయినా దాని ముఖంలో మాత్రం తృప్తి కనిపించేది. ధర్మయ్య కూడా దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ముందు వీరుడికి గడ్డి పెట్టేవాడు, శుభ్రమైన నీళ్లు ఇచ్చేవాడు, గాయమైతే మందు పెట్టేవాడు. వారి మధ్య ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అదే గ్రామంలో కాళీ అనే ఒక కాకి ఉండేది. దానికి పని అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇతరుల ఇళ్లలో దొరికిన ఆహారాన్ని దొంగిలిస్తూ తనను తాను చాలా తెలివైనదిగా భావించేది. ఒకరోజు సాయంత్రం వీరుడు పొలం పని ముగించుకొని ఇంటికి వస్తుండగా కాళీ దాని ముందుకు వచ్చి నవ్వుతూ అంది, వీరుడా, నీ జీవితం చూస్తే నాకు నవ్వొస్తుంది. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టమేనా? ఇంత కష్టపడితే చివరికి నీకు వచ్చేది కొంచెం గడ్డి మాత్రమే అంటుంది. నన్ను చూడు, నేను ఏ పని చేయను, ఎక్కడ ఏది దొరికితే అది తింటాను, హాయిగా జీవిస్తున్నాను. నిజానికి తెలివైన దాన్ని నేనే అంటుంది. అప్పుడు వీరుడు చిరునవ్వు నవ్వాడు. కాళీ, నువ్వు నా కష్టాన్ని చూస్తున్నావు, కానీ నా ఆనందాన్ని చూడలేకపోతున్నావు. నా వల్ల రైతు కుటుంబం సంతోషంగా ఉంది. ఈ పొలంలో పండే ప్రతి గింజలో నా చెమట ఉంది. ఆ పంటతో ఎన్నో కుటుంబాలు అన్నం తింటాయి. నా జీవితానికి అదే గొప్ప గౌరవం. కాకి ఆశ్చర్యంగా చూస్తుంది. వీరుడు మళ్ళీ అన్నాడు, దొంగతనంగా సంపాదించిన ఆహారం కొన్ని క్షణాలు కడుపు నింపుతుంది, కానీ మనసుకు ప్రశాంతత ఇవ్వదు. కష్టపడి సంపాదించిన ఒక్క ముద్ద 100 నిందల కంటే గొప్పది. కాకి మాత్రం నవ్వి ఎగిరిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఇంటి ముందు వేడివేడి వంటలు కనిపించాయి. కాళీ మళ్ళీ దొంగతనం చేయడానికి దిగింది. అప్పుడే ఇంటి యజమాని చూసి ఒక రాయి విసిరాడు. ఆ రాయి కాకికి బలంగా తగిలింది. గాయపడి నేలపై పడిపోయింది. ఎగరలేక బాధపడుతోంది. అప్పుడు వీరుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దొంగతనంలో ఆనందం ఉండదు అని. ఆ రోజు మొదటిసారి కాకి తన జీవితాన్ని చూసుకొని సిగ్గుపడింది. ఇంతకాలం నేను తెలివిగా బ్రతుకుతున్నాననుకున్నాను, కానీ గౌరవం కోల్పోయి బ్రతికాను అని మనసులో అనుకుంది. ఆ రోజు నుంచి దొంగతనం మానేసింది. పొలాల్లో పురుగులు తింటూ రైతులకు సహాయం చేయడం ప్రారంభించింది. కొన్ని రోజుల్లో అదే గ్రామస్తులు దానిని తరిమేయడం మానేశారు. ప్రేమగా చూడడం ప్రారంభించారు. అప్పుడు కాకికి గొప్ప సత్యం అర్థమైంది. గౌరవం కష్టపడి జీవించిన వారినే వెతుక్కుంటూ వస్తుంది. ప్రేమతత్వం సందేశం ఏమిటంటే, మన జీవితంలో కూడా చాలాసార్లు ఇతరుల సుఖాన్ని చూసి మన కష్టాన్ని తక్కువగా భావిస్తాము. కానీ ఒక చెట్టు పండ్లు ఇవ్వాలంటే ముందు వేర్లు చీకటిలో కష్టపడాలి. అలాగే మన విజయం కనిపించాలంటే మన కష్టం కనిపించకుండా చాలా రోజులు పనిచేయాలి. దేవుడు మన కష్టాన్ని వెంటనే ఫలితంగా ఇవ్వకపోవచ్చు, కానీ సరైన సమయంలో మనకు
ఊహించని ఆశీర్వాదంగా తిరిగి ఇస్తాడు. అదే అందుకే కష్టాన్ని ఎప్పుడూ ద్వేషించవద్దు. నిజాయితీని ఎప్పుడూ వదలవద్దు. నీతేమిటంటే కష్టపడి సంపాదించిన దానిలోనే నిజమైన ఆనందం ఉంటుంది. నిజాయితీతో చేసిన ప్రతి పని జీవితానికి గౌరవాన్ని తెస్తుంది. దొంగతనంతో సంపాదించినది కొంతకాలం మాత్రమే నిలుస్తుంది. కానీ కష్టంలో సంపాదించిన పేరు జీవితాంతం నిలిచిపోతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.